బీహార్లోని ఔరంగాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ రాహుల్ గాంధీ సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశంలో 10% జనాభా ఉన్న అగ్రవర్ణాలు సమస్తం వారి గుప్పిట్లో ఉంటుందని, సైన్యం కూడా వారి గుప్పిట్లో ఉంటుందని, బ్యూరోక్రాట్స్ మరియు వ్యాపారస్తులు వారి చేతుల్లో ఉన్నాయన్నారు. దీనిపై రాజ్నాథ్ సింగ్ కూడా ఖండించారు. సైన్యం రాజకీయాలు లాగొద్దని వారు వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. అరుణాచల్ ప్రదేశ్లో 2000 చదరపు భూభాగాన్ని చైనా సైనికులు భారత సైనికులు తరిమేసి ఆక్రమించడంతో సుప్రీంకోర్టు కూడా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి రిపీట్ కావద్దని హెచ్చరించింది. అయితే సైన్యంలో రిజర్వేషన్లకు తావులేదు. కొద్ది మొత్తంలో మాత్రమే సైనికులకు కింది స్థాయి దాంట్లో నియమించారు. కొద్ది మొత్తంలో మాత్రం రిజర్వేషన్స్ ఉన్నాయి. వారికి సైన్యంలో అత్యున్నత హోదా పదవులు లభించాలంటే మెరిట్ ఆధారంగా మాత్రమే అవకాశాలు లభిస్తాయి. కానీ రిజర్వేషన్ ప్రకారం వారికి అవకాశాలు లభించవు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తుంటే ఇటీవల భారత రాజకీయాల్లో కులం మత ఆధారంగా ఎలక్షన్స్ మాత్రం నడుస్తున్నట్టు అనిపిస్తుంది. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని దానికి విరుడుగా కుల రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే రాహుల్ గాంధీ ప్రతి మీటింగ్లో సమావేశాల్లో కూడా చెప్తున్నారు, కుల గణన చేయాలని, కుల ఆధారంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే భారత రాజ్యాంగం ఏర్పడిన కొత్తలో భారత రాజ్యాంగ పెద్దలు ఒకటే ఆశించారు, కుల మత ప్రాంత అతీతంగా భారత సమైక్యత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గమనిస్తే మాత్రం భారత రాజకీయాలు కుల మత ప్రాంతం ఆధారంగా రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. నాయకులు అటు చుట్టూ మాత్రమే దాని చుట్టూ మాత్రమే రాజకీయం నడుపుతున్నారు. ఇది ఎంతవరకు భారత సమగ్రతకు విఘాతం కలిగిస్తుందని నా అభిప్రాయం. దయచేసి రాజకీయాలు కుల మతాల ప్రాంతాల్లో ముడిపెట్టి రాజకీయం చేయొద్దు. దేశ అభివృద్ధి పరంగానే ముందుకెళ్ళేది రాజకీయాలు చేయాలని